అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తాతగారి ఇల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రామచంద్రయ్య తల్లిదండ్రులు చాలా ఉత్తములు. వాళ్ళకి రామచంద్రయ్య, ఆయనకు ఒక చెల్లెలు, 2 పిల్లలు. అయితే ఆ రోజుల్లోనే రామచంద్రయ్య చెల్లెలు అందచందాలు చూసి రామచంద్రయ్య చెల్లెల్ని బాగా డబ్బున్నటువంటి ఒక కుటుంబంలో ఉన్న జమీందారి గారి అబ్బాయి అమెరికాలో డాక్టర్ అయ్యి ఇక్కడికి వచ్చి జాతరలో గుళ్ళో చూసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగి వీళ్ళింటికి సంబంధం అడగవచ్చారు. అయితే వాళ్ళు కానీ కట్న కానుకలు వద్దు అన్నారు. అది వాళ్ళ సంస్కారం. ఇక అమ్మాయిని పెళ్ళవగానే అబ్బాయి అమెరికా తీసుకెళ్ళిపోతాను అన్నాడు. పిల్లని అబ్బాయి నచ్చాడా అంటే నచ్చాడని చెప్పింది. దాంతో వియాల వారు ఎంత వద్దు అని చెప్పినా మన సంస్కారం కాదనిపించి వాళ్ళకి 50 ఎకరాల పొలం ఉంది రామచంద్రయ్య తల్లిదండ్రులకి. అందులో 10 ఎకరాల పొలం అమ్మి పిల్లకి పెళ్లి ఖర్చులు కూడా మావే, మా అబ్బాయి ఒక్కడే, మాకు 4 ఆడపిల్లల తర్వాత అన్నారని ఆ 10 ఎకరాల పొలంతో మొత్తం వచ్చిందంతా బంగారం రూపేణా, పట్టు చీరల రూపేణా, వెండి రూపేణా పిల్లకి పెట్టి పంపించేసి ఇక ఉన్న 40 ఎకరాలు రామచంద్రయ్యదే. దానికోసం కూతురు ఆశించేంత తక్కువ స్థితిలో లేదో, ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, స్థలాలు ఎంతో ఉన్న కుటుంబంలోకి వెళ్ళిపోయింది కూతురు. కాబట్టి ఆ ఉన్నదేదో రామచంద్రయ్యకేనని రామచంద్రయ్య పేరు మీద రాసేశాడు ఆయన తండ్రి. పెద్ద మండవాలోగిలి ఆ రోజుల్లోనే టేకు దూలాలతో కట్టినటువంటి ఇల్లు. 500 ఏళ్ళైనా కూడా చెక్కు చెదరనంత పటిష్టంగా అన్నీ దగ్గర ఉండి మరి రామచంద్రయ్య తండ్రి కోడి మెరకలు పోయించి మరీ ఇంటిని చాలా బ్రహ్మాండంగా కట్టించాడు ఆయన. ఇంట్లో ఈ క్షణం 1000 మందికి మనం ఏదైనా ఫంక్షన్ చెయ్యాలన్నా కూడా అలా ఆపుద్ది ఆ ఇల్లు. అంత బ్రహ్మాండంగా 3 అంతస్తుల్లో ఒక పల్లెటూరులో ఇల్లు. అసలు ఆయన తప్ప ఎవరు కట్టించగలరో? దాచిన డబ్బుల్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టి సొంత వ్యవసాయమే కాబట్టి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించి ఆ ఇల్లు కూడా కొడుకు పేరు మీద రాసేశాడు ఆయన. ఆ తరువాత ఒక 4 స్థలాలు కొని రామచంద్రయ్య పేరు మీద పెట్టేశాడు. తినటానికి ఉండటానికి ఏ లోటు లేదు రామచంద్రయ్య వాళ్ళకే. రామచంద్రయ్య తల్లి పుట్టింటి దగ్గర నుంచి వస్తూ తెచ్చిన స్త్రీధనం కానీ, ఆవిడకి పెట్టిన 7 వారాల నగలు కానీ, రామచంద్రయ్య నానమ్మ నగలు కానీ, రామచంద్రయ్య తల్లికి పెళ్లిలో పెట్టిన నగలు కానీ ఆయన భార్యకేనని కూతురికి పెట్టింది లేదు. రామచంద్రయ్య చెల్లెలు పెళ్ళైపోయి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వరుసగా 3 కొడుకులే పుట్టారు ఆమెకి. ఇక అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. ఎప్పుడో 4 ఏళ్లకు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చినప్పుడు ముఖం చూపించి వెళ్ళటం, వస్తూ వీళ్ళకి ఏదైనా తీసుకురావటం. ఇక్కడి నుంచి పూచిక పుల్లకు కూడా ఆశించే తత్వం కాదు రామచంద్రయ్య చెల్లెలదే. చాలా మంచివాడు ఆమె భర్త. కూతురు సుఖపడుతుంటే అమ్మా నాన్నలకి ముందు పెద్ద ప్రశాంతత వచ్చేస్తుంది. ఇక రామచంద్రయ్య కోసం సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. ఆ రోజుల్లోనే రామచంద్రయ్య డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆయన అగ్రికల్చరల్లో ఆయనకి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల, ఆయన చదివింది కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ కావటం వల్ల ఉన్న 40 ఎకరాల పొలాన్ని నేను వ్యవసాయం చేసుకుంటాను నాన్నగారు, మన ఊళ్ళోనే ఉంటానని వచ్చేశాడు. ఎవరినైనా ఇష్టపడుతున్నావా నాయన అంటే, లేదు నాన్నగారు, మీరెవరంటే వాళ్ళేనని చెప్పేశాడు అమ్మా నాన్నలకి. దాంతో తమ తర్వాత ఇంటిని, తమ కొడుకుని, తమ బంధువులు మంచి చెళ్ళు చూడగలిగిన పిల్ల, చురుకైన పిల్ల, తెలివైన పిల్ల, దాయాదులకి ఆస్తి పూచిక పుల్ల పోనివ్వని పిల్ల, అన్ని విధాల యోగ్యురాలైన అమ్మాయి కావాలని రామచంద్రయ్య కోసం కాస్త చదువు, సంస్కారం అన్నీ ఉండాలి, మంచి కుటుంబం అయి ఉండాలని వెతకటం మొదలు పెడితే అనసూయ వాళ్ళ సంబంధం వచ్చింది. అనసూయ చాలా మంచిదే, చూడటానికి బాగుంటుంది. ఆ రోజుల్లోనే 10th క్లాస్ వరకు చదువుకుందే. దానికి తోడు అనసూయకు ఒక 5 ఎకరాల పొలం, ఒక 100 కాసుల బంగారం పెడతామన్నారు ఆమె అమ్మ నాన్నలో. పెళ్లి ఖర్చులు మేమే పెట్టి చేస్తాము, మాకు 4 కొడుకుల తర్వాత ఒక్కటే కూతురండి అని వీళ్ళు వద్దంటన్నా వాళ్ళు వినలేదు. ఇక అనసూయకి భారీగానే లాంఛనాలు అవి ఇచ్చి
అత్తారింటికి పంపించారు. అనసూయ చాలా మంచిదే, ఎంత చురుకైందంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా అంత ఫాస్ట్గా రన్ అవుతూ పరిగెత్తదేమో నిజం చెప్పాలంటే. పొద్దున్నే లేసుద్ది, టకామని స్నానం చేసేసి వెంటనే దేవుడి దగ్గర దీపం పెట్టేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి టకటకా పొయ్యి వెలిగిచ్చేసి చకచకా పాలు కాసేసి భర్తకి అత్తమామలకి కాఫీ ఇచ్చి తను తాగి వెంటనే 2 రకాల టిఫిన్లు చేసేసి అత్తమామలకి పెట్టేసి భర్తకు పెట్టేసి వెంటనే మామగారు భర్త పొలం వెళ్తే అత్తగారితో కబుర్లు చెప్తూనే చకచకామని ఒక రోటి పచ్చడి, ఒక పులుసు కూర, ఒక నాన్ వెజ్ కర్రీ, అలాగే ఒక వేపుడు, ఒక కలగూర కూర, గబగబ ఒక ఆకుకూరలతో 5-6 కూరలు వండేసి డైనింగ్ టేబుల్ మీద అన్నం కూరలు సర్దేస్తుంది. మామగారికి వడ్డిచ్చేస్తుంది, భర్తకు వడ్డిస్తుంది, అత్తగారికి వడ్డిస్తుంది. ఆ తర్వాత తను తినేస్తుంది. చకచకమంటూ అత్తామామలకి పాలు కలిపివ్వటం, పళ్ళ రసాలు కలిపివ్వటం, భర్తకి ఆయన చాకిడి చేస్తాడని నట్స్ ఇవ్వటం, ఫ్రూట్స్ ఇవ్వటం, ఆమె తింటాం, తను హెల్తీగా ఉంటుంది. తనకేమైనా అయితే కుటుంబంలో చూసేవాళ్ళు ఎవరున్నారని. అలాగే అత్తామామల్ని సొంత బిడ్డల్లా, భర్తని తన తొలి బిడ్డలా చూసుకుంటుంది. అలాంటి పిల్ల రావటం తాము ఎప్పుడు చేసుకున్న అదృష్టమో. అత్తగారు వెంటనే ఎనపెట్టె తాళాలు, బీరువా తాళాలు, ఇంటి పెత్తనం అనసూయకు అప్పచెప్పేసి ఆవిడ ఆయన దైవధ్యానం చేసుకుంటామమ్మా అంటే అనసూయ ఎలా చేస్తుందో అనుకుంది అత్తగారు. ఒకవైపున 50 గేదెలు, 25 ఆవులు, 25 దూడలు, అవి కాకుండా ఇక కోళ్ళు కుక్కలు అయితే చెప్పే పనే లేదు, బోలెడన్ని ఉన్న ఇంట్లో పనివాళ్ళు అందరి మీద అజమాయిషీ చేస్తూ 3 అంతస్తుల ఇల్లు అద్దంలాగా ఉంచి కింద నుంచి పైకి కోడలు కాళ్ళకి పట్టీలు మెట్టెలు పెట్టుకొని అంత వాలుజడేసుకొని మహాలక్ష్మిలాగా ఇల్లంతా తిరుగుతుంటే కళకళలాడుతూ 2 కళ్ళు సరిపోయేవి కాదు అనసూయ అత్తమామలకి. రామచంద్రయ్యకి భార్య అంటే ఎంతో ప్రేమ. ఆవిడని ఆయన చాలా ప్రేమించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే పొలం మధ్యలో వచ్చి కూడా భార్యని గదిలోకి తీసుకెళ్ళి సరసాలాడేవాడు. అత్తగారు నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు, పై అంతస్తులోకి వెళ్ళండి అని పంపించి వాళ్ళు కింద అంతస్తులో ఉండేవాళ్ళు. ఆ తర్వాత అనసూయ గర్భవతి అయింది. మొదటి కాన్పులో పాప పుట్టింది. పాప పేరు సౌందర్య అని పెట్టుకున్నాడు. పిల్ల చాలా అందంగా ఉంటుంది. తర్వాత కాన్పులో కొడుకు విరాజ్, రెండో కాన్పులో మళ్ళీ కొడుకు వరుణ్. అనసూయకి ఆపరేషన్ ఏం చేశారు పుట్టింటోళ్ళు. పిల్లలు 3 పండుల్లాగా ఉంటారు, ఎంత చక్కగా ఉంటారో. పిల్లలు 3 అయ్యి అనసూయ ఒకవైపున పిల్లల్ని పెంచుకోలేక తటపటాయిస్తుంటే పుట్టింటి వాళ్ళు 5 నెలలు ఉంచుకొని అక్కడ వాళ్ళు చూసి ఇక్కడికి పంపిన దగ్గర నుంచి అత్తగారు పిల్లలకి స్నానాలు చేయించడం, పిల్లలకి ఆవిడే ఉగ్గు పట్టించడం, పిల్లలకి ఆవిడే లాల పోయటం, జోల పాడటం. ఇక రామచంద్రయ్య 4-5 సార్లు కూడా వస్తాడు అనసూయ మీద మనసై ఇంటికి. ఆయనకు కాస్త భార్య ధ్యాస, రొమాంటిక్ మనిషే, కాస్త సంసారం ధ్యాస ఎక్కువని అత్తగారికి తెలుసు. ఒకప్పుడు మామగారు కూడా అలాగే ఉండేవాడు. నేను పిల్లల్ని చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు పై గదిలోకి అని. రాత్రిపూట నేను పిల్లల్ని పడుకోబెట్టుకుంటాలే కానీ నువ్వు మల్లెపూలు పెట్టుకొని పెందలాడి వెళ్ళు గదిలోకని అత్తగారు ఒక సొంత తల్లిలానే చూసేది అనసూయనే. ఇక పిల్లకి 10 ఏళ్ళు వచ్చి ఆ తర్వాత విరాజ్కి వరుణ్కి కూడా సంవత్సరం తేడానే. పెద్దోడికి 9, చిన్నోడికి 8 ఉన్నాయి అనగా పడుకున్న మనిషి పడుకున్నట్టే అత్తగారితో పాటు మామగారు ఒకేసారి ఆది దంపతులు పుణ్యలోకాలకి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత అనసూయ కంటికి మింటికి కానకుండా ఏడిసిందే. తన తల్లిదండ్రుల్లాగా చూసుకున్న అత్తమామలు పోయారని చాలా బాధపడింది. రామచంద్రయ్యే ఆయనే నిలదొక్కుని ఒక రకంగా అమెరికా నుంచి వచ్చిన ఆయన చెల్లెలే ధైర్యం తెచ్చుకోవాలి వదిన, అలా ఉండకూడదని అనసూయకి ధైర్యం చెప్పారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకవైపున అత్తామామలు పోయారని బాధపడుతూ ఉన్నంతలోపు అనసూయ తండ్రి మంచం పట్టి ఆయన పోయాడనే దిగులతో అనసూయ తల్లి సంవత్సరం గ్యాప్లో వాళ్ళు పోయారు. అటు పెద్దలు ఇటు పెద్దలు లేరు. ఇక అనసూయ అన్నలు వదినలు చాలా మంచివాళ్ళు. రామచంద్రయ్య చెల్లెలు మంచిదే. ఎప్పుడన్నా చుట్టాలు బంధువులు అంటే ఉంటే ఇక వాళ్ళే. సంవత్సరానికి ఒకసారి తప్ప పుట్టింటికి కూడా అనసూయ వెళ్ళదు. ఆడపడుచు వచ్చినా సొంత తల్లిలా చూసి పంపిస్తుంది. అమెరికా రమ్మని ఎన్నోసార్లు పోరు పెట్టినా ఎందుకమ్మా దేశం కాని దేశం, నువ్వు వస్తున్నావుగా అనేవాడు రామచంద్రయ్య. పిల్లల్ని మాత్రం మంచి బుద్ధులు నేర్పించి వినయ విధేయతలతో చక్కగా పెంచాలి. అత్తగారు చాలాసార్లు అనేదే తల్లి తండ్రులు సక్రమంగా ఉంటే ఏ ఇంట్లో
విషయంలోనూ పిల్లలు చాలా వరకు పక్కత్రోవ పట్టరు. ముందు మనం సరిగ్గా ఏడవాలి అనే దాంతో పిల్లలకి ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పుకుంటూ పిల్లలకి మంచి స్కూళ్ళల్లో వేసి చదువు చెప్పించుకుంటూ పక్కనే ఉన్న టౌన్కి కారులో స్కూల్కి పంపేవాళ్ళు పిల్లల్నే. పిల్లలు ఆరోగ్యంగా, చూడటానికి అందంగా, చక్కగా ముద్దుగా ఉండేవాళ్ళు. పిల్లకి కాస్త చదువు తక్కువ అబ్బుద్ది, కానీ మగపిల్లలిద్దరూ చాలా బాగా చదువుకుంటారు, చాలా తెలివైన వాళ్ళు కూడా. అయితే కాలచక్ర భ్రమణంలో రోజులు, నెలలు, సంవత్సరాలు తరలిపోతూ కూతురికి ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు, కొడుకులిద్దరికి ధోవతుల ఫంక్షన్లు, ఇలా రోజులు సంతోషంగా గడిచిపోయాయి. రామచంద్రయ్య చెల్లెలికి పెట్టిన 10 ఎకరాలు కూడా కలిపి మళ్ళీ తిప్పి 50 ఎకరం పొలాన్ని చేశాడు. ఇక స్థలాలు లీజుకిచ్చి దానికి తోడు రామచంద్రయ్య వచ్చిన డబ్బంతా ఏమన్నా ఇంట్లోకి ఖర్చు అవుద్దా, గేదెల మీద వచ్చేయే బోలెడు ఇంట్లో. ఇక అత్తగారప్ప చెప్పిన 50 గేదెల్ని అనసూయ ఎప్పుడో 150 చేసేసిందే, 25 ఆవుల్ని ఎప్పుడో 100 ఆవుల్ని చేసేసిందే. ఇక మేకలు, కోళ్ళు, గొర్రెల సంగతి అయితే చెప్పే పనే లేదు. వాటి మీద డబ్బులతోనే ఇల్లు గడిచిపోతూ ఉండేదే. వచ్చే డబ్బులన్నీ సేవింగ్స్లోకి వెళ్ళిపోతూ ఉండేవి. పిల్లల చదువులకి ఏమంత కోట్లు ఖర్చు అవుతాయి చిన్నపిల్లలప్పుడు. ఇక పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి 10th క్లాస్ కంప్లీట్ అయింది పిల్లని ఇంటర్లో చేర్చారు. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ లాగలేను, డిగ్రీకి వెళ్తాను, నా వల్ల కాంది, నేను చేయలేను నాన్న అని పిల్ల డిగ్రీకి వెళ్ళిపోయింది. మగపిల్లలు ఇద్దరూ కూడా మేము ఇంజనీరింగ్లో చదువుతామని వాళ్ళు ఎంసెట్ లేదు రాసుకొని వాళ్ళు ఇంజనీరింగ్కి అదే టౌన్లో ఉన్న కాలేజీలోనే అమ్మా నాన్నలు వదిలి వెళ్ళటం ఇష్టం లేక మొత్తానికి ఇక పక్కనే ఉన్న సిటీకి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఎటు కారు డ్రైవరు ఉన్నారు కాబట్టి అన్నదమ్ములిద్దరూ వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత సంవత్సరం నుంచే రామచంద్రయ్య చెరో బైక్ కొనిస్తే బైక్ మీద వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు. పిల్ల కాలేజీకి కారులో వెళ్ళొస్తూ ఉండేదే. పిల్లది డిగ్రీ అయిపోయింది, ఇక నేను చదవలేనంది. పిల్లెటు చదివే రకం కూడా కాదు. అనవసరంగా ఇంట్లో పెట్టుకోవడం ఆడపిల్లని, వయసులో ఉన్న పిల్లని మంచిది కాదు. దాంతో పిల్లకి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. ఎవరినైనా ఇష్టపడ్డావమ్మా అంటే లేదు నాన్న అని చెప్పింది కూతురు. దాంతో పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి సంబంధాలు వెతికి ఫిల్టర్ చేసి మంచి ఫ్యామిలీ అంతా ఎంచి చూస్తే అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు. అబ్బాయి పేరు జయంత్, గవర్నమెంట్ జాబు, లక్షల్లో జీతం, కోట్లల్లో ఆస్తే. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరు. తల్లి తండ్రి తనతోనే ఉంటారని చెప్పాడు అల్లుడు. వాళ్ళ కుటుంబాన్ని వేరు చేయటానికి మనమెవరం. దాంతో ఇక పిల్లనిచ్చి పెళ్లి చేసేసారు. అల్లుడికి చాలా గ్రాండ్గా పెళ్లి ఖర్చులు వీళ్ళవే. 50 లక్షల డబ్బు, 100 కాసులు బంగారం. దానికి తోడు కూతురికి ఒక ప్రాపర్టీ పెట్టాడు రామచంద్రయ్య. చూడమ్మా, ఇక పుట్టింటి వైపు నువ్వు ఆశించి దయచేసి చూడొద్దు అని అమ్మా నాన్నలిద్దరూ చెప్తే, చచ్చా నేను అలాంటి కూతుర్ని కాదు నాన్న, అయినా ఎందుకు మామగారు, మాకేమి లేదని చూస్తానో అనేశాడు అల్లుడు కూడా. మంచిది బాబు అని కూతుర్ని సాగనంపారు. పెళ్ళైన వెంటనే పిల్లలు వద్దులే అనుకొని కూతురు అల్లుడు హనీమూన్కి వెళ్ళొచ్చి వాళ్ళ కాపురం వాళ్ళు పెట్టుకొని అల్లుడు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. అల్లుడు అమ్మా నాన్నలు ఇంట్లోనే ఉంటారు. కూతుర్నేమి కష్టాలు పెట్టే నిష్ఠూరాలు పోయే అత్తమామలు కాదు. ఇంట్లో వంట మనిషి ఉంది, పని మనుషులు ఉన్నారు, మిషన్లు ఉన్నాయి. అల్లుడికి అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం. అప్పుడే పిల్లలు వద్దులే, ఒక 2-3 ఏళ్ళు టైం తీసుకుందాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పాడు అల్లుడు. కూతురు హౌస్ వైఫే. కూతురు లైఫ్ ఇలా సెటిల్ అయిపోయిందే. సంవత్సరానికి ఒకసారి పండక్కి కూతుర్ని అల్లుడిని పిలిచి పిల్లకు పసుపు కుంకాలు పెట్టే ఏదైనా వండిని పెట్టివ్వటం తప్ప కూతుర్ని పద్దాక చూడటానికి వెళ్ళటం, అత్తింట్లో కబుర్లు ఫోన్ చేసి అడగటం, పుట్టింట్లో కబుర్లు ఫోన్లు చేసి చెప్పటం, లేదా కూతురికి ఎక్కడి నుంచి కొడుకులు పెళ్ళయ్యేలోపు ఎంత దోచేద్దామా అని చూడటం, తన దగ్గర ఉన్నటువంటి బంగారాలు ఎంత సర్దేద్దామా అని చూడటం, ఇలాంటి ఆలోచనలు అనసూయకి కానీ రామచంద్రకి కానీ కల్లో కూడా ఉండవు. కూతురికి ఉన్న 50 ఎకరాల పొలంలో కూడా ఆయన ఏమీ పెట్టలేదు. ఉన్న 4 ల్యాండుల్లో 1 ల్యాండ్ మాత్రమే పెట్టాడు కూతురికే. ఇక ఆ తర్వాత పెద్ద కొడుకుది చదువు అయిపోయింది. చదువు అయిపోయి పెద్ద కొడుకే సిటీలో ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చింది, మల్టీనేషనల్ కంపెనీ. హ్యాపీ. పిల్లాడు మెట్రో సిటీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి సమయంలోనే పక్కదారులు పడతారు. పెళ్లి సంబంధాలు చూసేమా నాన్న నీకు కూడా అని అడిగితే, నేను ఒక అమ్మాయిని కాలేజీలో ప్రేమించానమ్మా, తన పేరు నీరజ,
చాలా మంచిది, వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిదని చెప్పాడు విరాజు. దాంతో వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వీళ్ళ కులం కాకపోయినా వీళ్ళ కేటగిరీ పిల్లే, వాళ్ళ ఫ్యామిలీ కూడా సంస్కారం ఉన్న ఫ్యామిలీ, కోట్లు లక్షలు వాళ్ళు కట్న కానుకలు ఇచ్చేంత కోటీశ్వర్లు కాదు. ఏం పెట్టుకున్నా మా అమ్మాయికి పెట్టుకుంటామన్నారు వాళ్ళు, మీ ఇష్టమని వదిలేశారు వీళ్ళు కట్న కానుకలు అడిగింది లేదు. అసలు వాళ్ళ అమ్మాయికి ఏం పెట్టారో అనసూయ రామచంద్ర పట్టించుకున్నదే లేదో. ఇక విరాజ్కి నీరజ్కి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెళ్ళి జరిపించి తమ కూతురికి ఎలాగైతే పెట్టారో అలాగే 100 కాసుల బంగారం కొని పెట్టేసింది అనసూయ కోడలికి. పెట్టిన తర్వాత పెద్ద కొడుకు ఉండేది సిటీలో, అక్కడ వాడు అద్దెంట్లో ఉంటూ రేపొద్దున పిల్లలు పుట్టిన అద్దె కొంపల్లో ఎవరో ఒకళ్ళతో మాటలు పడాలి. కూతురికి ఎటు 50 లక్షలు క్యాష్ రూపేణా ఇచ్చారో, కొడుకులుగా వాళ్ళు మన నుంచి ఏమీ ఆశించకపోయినా వాళ్ళకంటూ ఒక ఇల్లు కొనివ్వాలి కదా అనే దాంతో రామచంద్రయ్య పెద్ద కొడుక్కి ఒక విల్లానే కొనిచ్చాడు. దాంతో గృహప్రవేశం చేసుకొని కొడుకు కోడలు అక్కడ కాపురం పెట్టేసుకున్నారు. ఇక పెద్దాడు ఆఫీస్కి వెళ్తాడు, పెద్ద కోడలు ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పి పెద్ద కొడుక్కి కాస్త రూపాయి ధ్యాస ఎక్కువ. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే రూపాయి సంపాదించుకోవాలి, ఎంతసేపు డబ్బు అని పరిగెత్తుతూ ఉంటాడు విరాజు. దాంతో ఆ మ్యూచువల్స్లో డబ్బు పెట్టానని, అలాగే ఈ ల్యాండ్ తక్కువకు వస్తే కొన్నానని ఇలా ఆయనకి చెప్తూ ఉంటే నవ్వేసి వదిలేస్తాడు రామచంద్రయ్య. ఆ తర్వాత నీరజ్తో బొటిక్ పెట్టించాడు విరాజు. ప్రతిరోజు తనే దింపి తనే తీసుకొస్తాడు. ప్రతిదానికి స్కెడ్యూలే ఉంటుంది విరాజు విషయంలో నీరజ్కి. ఇక భర్త చెప్పినట్టు వినేస్తుంది, ఎందుకంటే విరాజుకి కానీ వరుణ్కి కానీ ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. కొట్టటం, తిట్టటం, భార్యల్ని మాటలు అంటాం, ఇలాంటి వ్యక్తిత్వాలతో వాళ్ళని పెంచలేదు అత్తగారు. ఇక ఆ తరువాత రెండో వాడు వరుణ్. అన్నదారిలోనే వరుణ్కి చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది. తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, అమ్మాయి పేరు అభిరామి అని, అమ్మాయి క్యాస్ట్ వేరే కాకపోతే తమ కేటగిరీయేనని చెప్పుకొచ్చాడు. వెళ్తే వాళ్ళ కుటుంబము మంచిది, పిల్ల చూడటానికి చక్కగా ఉంది పెద్ద కోడల్లాగా. అంతకన్నా ఏం కావాలి? సరే నన్ను ఒప్పుకొని పెద్ద కోడలికి ఎలా పెట్టారో అలానే రెండో కోడలికి పెట్టి పెళ్లి జరిపించేశారో. ఆ తర్వాత ఇక పెద్ద కొడుక్కి ఎలా ఇల్లు కొనిచ్చారో చిన్న కొడుకు ఉండే ఊరిలో చిన్న కొడుక్కి అలాగే ఇల్లు కొనిచ్చేశారో. పెద్ద కోడలు బొటిక్ పెట్టుకుంటే చిన్న కోడలు ఒకళ్ళ కింద పనిచేయడం వరుణ్కి ఇష్టం ఉండదని తను బ్యూటీ ట్రైనింగ్ తీసుకుని ఉన్న పిల్ల కాబట్టి బ్యూటీ పార్లర్ పెట్టేసుకుంది రెండో కోడలు. ఉరుకులు పరుగులు జీవితాలు. ఇక సంవత్సరానికి ఒకసారి అనసూయ రామచంద్రయ్యని తీసుకొని కూతురింటికి వెళ్ళి, కూతురింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదని 3 రోజులకు మించి ఉండనివ్వదు రామచంద్రయ్యనే. ఇక విరాజ్ వరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు కోడల్లో. అక్కడ కూడా 4-5 రోజులకు మించి ఉండకుండా ఆయన్ని తీసుకొచ్చేసుద్ది. పెద్ద పండక్కి కూతురు, అల్లుడు, కొడుకులు, కోడళ్ళు వచ్చినప్పుడు ఆవిడే వాళ్ళకు కావలసిన పప్పు ఉప్పులు అన్నీ రెడీ చేసి ఎవరి వాళ్ళకి సర్దిచ్చేసి, ఎవరి వాళ్ళకి కారుల్లో పెట్టే కారుల్లో, ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి పార్సిల్ చేయించేసి బాక్సుల్లో నెయ్యని, పప్పని, ఉప్పని పంపించేసుద్ది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ముందుగా కూతురు గర్భవతినయ్యాను అని చెప్పింది. ఇక కూతుర్ని సీమంతాలు, ఆ తర్వాత తీసుకురావటం, కూతురికి పురుడు పోయటం, కూతుర్ని అలా సాగనంపగానే పెద్ద కోడలు కడుపుతో ఉన్నానందే. పెద్ద కోడలికి మళ్ళీ అత్తింటి చలవలు, పెద్ద కోడలికి సీమంతాలు, పెద్ద కోడలికి ఇక పురుడు పోసిన తర్వాత తీసుకొచ్చి బలం పెట్టి ఒక 5-6 నెలలు ఉంచుకొని పెద్ద కోడల్ని పంపించడం. తర్వాత రెండో కోడలు కడుపుతో ఉన్నానంది. మళ్ళీ రెండో కోడలికి కూడా అన్ని పెద్ద కోడలికి జరిపించినట్టే జరిపించి కూతురికి ఎంతైతే సీమంతాల్లో ఆవిడ వస్తువులు పెట్టిందో పెద్ద కోళ్ళకి రెండో కోళ్ళకు కూడా అలాగే పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ కూతురు రెండో కాన్పు, పెద్ద కోడలు రెండో కాన్పు, రెండో కోడలు రెండో కాన్పు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరికీ పాప బాబు పుట్టేశారు. ఇక ఆ తర్వాత పిల్లలు కూడా సంవత్సరం వాళ్ళు అవ్వటం, మొదటి పుట్టినరోజులు అందరి అయిపోవటం, ఎవరి సంసారాలు, ఎవరి జీవితాలు, ఎవరి బాధ్యతలు, వాటిల్లో వాళ్ళు సంసార నౌకని ఈదుకుంటూ వాళ్ళు పడిపోయారు. అయితే రామచంద్రయ్యకి వయసు ఎక్కువ అవటంతో పాటు ఇప్పుడు వయోభారంతో ఇక పొలం ఇదివరకట్లాగా సొంతం
వేయటానికి బదులు కూలీలను ఎక్కువ మందిని పెట్టి ఆయనే గట్టు మీద ఉండి అలా పైన చూసే ఇక సొంతానికి వేయించి వస్తున్నాడు. అనసూయ అన్ని గేదెలు అన్ని ఆవులు ఉన్నా చేయలేమని తగ్గించేసి ఒక 10 ఆవులు అలాగే ఒక 10 గేదెల్ని ఉంచి కాస్త ఒక 25 మేకపిల్లలు ఒక 100 కోళ్ళు ఉంచి మిగతా అన్నీ తీసేసింది. అయినా ఆవిడకి ఒక వ్యాపకం ఉంది. ఆవిడ పని వాళ్ళతో ఇల్లంతా తిరిగి పని చేయించుకుంటూ ఇక ఆవిడ మంచి చెడు అని చూసుకోవటం, పప్పులు ఉప్పులు పచ్చళ్ళు కారాలు వడియాలు అప్పడాలు పాడి చేయించటం, పని వాళ్ళని చూసుకోవటం ఆవిడకు పని ఉంది. రామచంద్రయ్యకి ఈ మధ్య వయసుతో పాటు చాదస్తం కూడా కాస్త పెరిగింది. మనిషి బయటికి వెళ్ళిన ఆ లైబ్రరీ దాకా నాకేమీ తోచలేదు అని పట్టుమని మనసుని అంత న్యూస్ పేపర్ మీద పెట్టడు. ఏదైనా పుస్తకాలు తెచ్చుకొని చదవడం. ఏ రామాయణమో మహాభారతమో పఠనం చేయమని ఆవిడ ఇచ్చిన పట్టుమని 10 నిమిషాలు మనసు నిలవదు వాటి మీద. ఎంతసేపు కూడా ఇక పోనీ ఆవిడ టీవీ చూస్తూ కూర్చుని రారాదు టీవీ చూద్దాం అంటే ముదరష్టపు టీవీ నాకేం తోచట్ల దరిద్రగొట్టు టీవీ అంటాడు. ఏం చేద్దామంటావు అయితే అని ఆవిడంటే, చూసావా అందరూ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నారే, మనమే ఇక్కడ ఉండిపోయాము అంటే ఏం చేద్దాం మనం పిల్లల దగ్గరికి వెళ్ళి? ఎవరు ఖాళీగా ఉన్నారని మనం పిల్లల దగ్గరికి వెళ్ళటానికి? మన అమ్మాయికి అత్తామామ ఇంట్లోనే ఉంటారు. దాని అత్తామామలతో పిల్లలతో ఒకవైపున అల్లుడితో అది సతమతం అయిపోతూ దాని పనులు దానికి సరిపోతాయి. పేరుకే అది ఇంట్లో ఉంటుందన్నమాటే కానీ దాని గోల దాందే. పెద్ద కోడలు ఒకవైపున బొటిక్కు పిల్లలు ఇల్లు నీ పెద్ద కొడుకు పెట్టే కంగారు దాని బాధలు దానికి సరిపోతాయి. ఇక రెండో వాడు వాణ్ణి మించిన హడావిడి దాని పిల్లలు దాని గోల దాని బ్యూటీ పార్లర్లో అది సరిపోద్ది. సంవత్సరానికి ఒకసారి వెళ్ళొస్తున్నాం కదయ్యా, వెళ్ళినప్పుడు పిల్లలు ఏమైనా ఇంట్లో ఉంటున్నారా? పోనీ మన్నేమైనా ఒక మాట అంటున్నారా? కొత్తగా పెద్దోడు రెండోవాడు ఉద్యోగాలు కూడా మానుకొని వ్యాపారాలు పెట్టబోతున్నారంట. నిన్నేమైనా పెట్టుబడికి అడిగారా ఏంటి వాళ్ళు అందే అనసూయ. లేదు అన్నాడు రామచంద్రయ్య. మరి ఉద్యోగాల మీద వచ్చినాయి ఇన్నాళ్ళు ఆ మ్యూచువల్స్లో పెట్టినాయి. ఇక వాళ్ళ పెళ్ళాలు వాళ్ళు కలిసి సంపాదించుకునే అట్టింటి వాళ్ళని అడగకుండా ఇటు మన్నే అడగకుండా ఏదో వ్యాపారాలు పెట్టుకుంటున్నారంట. ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేద్దాం చెప్పు? అక్కడ నీకు ఇక్కడ తోసదు, నీకు అక్కడికి వెళ్తే ఏమైనా తోసుద్దా? అక్కడ తోయదు, ఊరుకోవయ్యా అనేసింది ఆవిడ. అన్న తర్వాత 2 సంవత్సరాల్లో విరాజు వరుణు పెట్టిన బిజినెస్లో బాగా సక్సెస్ అయినాయి. ఇద్దరు బిజినెస్ల్లో కూడా బిజీ. రూపాయి గురించి పరిగెత్తే కొడుకులు కోడళ్ళు అల్లుడు. కూతురు ఇంట్లో అత్తామామలని ఇల్లు వాకిళ్ళనే కూతురు గోల కూతురికి సరిపోద్ది. ఇక ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి పిల్లలు వస్తే రామచంద్రయ్య మూతి ముడుచుకోవటం, రామచంద్రయ్య వాళ్ళతో సరిగ్గా ఉండకపోవటం, పక్కకి తిరిగి పలకరించకుండా పక్కకి తిరిగి కూర్చోవటం, పక్కకి తిరిగి పడుకోవటం, బాగున్నావా నాన్న అని పిల్లలను రారా పలకరిస్తే అంటాం. ఏమైంది ఈయనకి? మేము వెళ్ళే రోజు 2 రోజుల ముందు నుంచి మాట్లాడడం, మేము వచ్చాక మాట్లాడడం, ఏమైందమ్మా నాన్నకి లైట్కి పిచ్చి పట్టింది కదా, రే పళ్ళు రాలగొడతా అనేది అనసూయ. వయసు అయిపోయింది గారా చాదస్తం అంటే మనవాళ్ళు మనవరాళ్ళతో మాత్రం కూర్చొని ఆడుకునేవాడు రామచంద్రయ్య. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు సెలవులు అయిపోయిన తర్వాత వెళ్ళొస్తాం నాన్న అంటే అని మూతి తిప్పుకొని కూర్చునేవాడు. కూర్చుంటే అనసూయ కూడా ఈయన ధోరణి కాస్త ఇబ్బంది బాధ అనిపించింది. పిల్లలు మనసు చిన్నబుచ్చుకొని మొహం చిన్నబుచ్చుకొని నాన్న ఎందుకమ్మా అలా ఉంటాడు, మేమేమన్నామమ్మా, మేమేమైనా ఆస్తులు పంచమని అడిగామా, మేమేమైనా నాన్నని నిన్ను ఇబ్బంది పెట్టామా, రండి వచ్చి ఉండండి అంటే మీరే అక్కడికి రారు, ఏమైంది అత్తయ్య మామయ్య కని కోడళ్ళు, పోనీ మా దగ్గరికి వచ్చి ఉండండి అని కూతురు అల్లుడు అంటే ఆవిడికి ఈయన ధోరణి వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటున్నారని అనిపించి పిల్లల్ని సాగనంపిన తర్వాత ఏమైందయ్యా నీకు, ఏం మాయరోగం వచ్చింది, పిల్లలతో అలాగేనా ఉండేదే, సంవత్సరానికి ఓసారి పాపం బిడ్డలు వచ్చేదే, వచ్చినందుకు వాళ్ళని ఎందుకు అలా సాధించిపోసి పంపిస్తావు, నువ్వు మరీ కాకపోతేను అనేసరికి అలా మాట్లాడతావేంటే, వాళ్ళని ఎలా పెంచామో ఎలా చూసుకునే వాళ్ళము చూడు, ఇల్లంతా వాళ్ళు చెల్లిపోతే ఎలా బోసిపోయే బావుడు మంటుందో, మా నాన్న 3 అంతస్తుల ఇల్లు ఎందుకు కట్టించాడే, ఇప్పుడు నీ కొడుకులు వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేయాలా, లేదు ఇక్కడే ఏం చేయమంటావు, వచ్చి వ్యవసాయం చేయమంటావా, చేస్తే తప్పేంటే,
వ్యవసాయం మీద ఏమైనా తక్కువ వస్తున్నాయి అనుకుంటున్నావా? మనయే 50 ఎకరాలు ఉన్నాయి, దానికి తోడు ఒక 50 కౌలుకి తీసుకొని చేయొచ్చు కదా. ఈ 3 అంతస్తులు ఇల్లుందే, పెద్దోడు ఒక అంతస్తులు, రెండోవాడు ఒక అంతస్తులో కాపురం పెట్టుకోవచ్చు కదా. పిల్లల్ని ఇక్కడి నుంచే కాన్వెంట్లకు పంపుకోవచ్చు కదా. పోనీ వాళ్ళు వాళ్ళ పెళ్ళాలు ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడే చేసుకోవచ్చు కదా. నువ్వు నేను వద్దంటామా, సాయం చేసే వాళ్ళమే. కానీ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అందావిడ. ఏం అర్థం కావాలి? ఏం అర్థం కావాలంటే, ఆ రోజుల్లో మీ నాన్న నిన్ను వ్యవసాయం చేయమనలేదు, నిన్ను గవర్నమెంట్ ఉద్యోగానికి రాయమంటే నీకు నచ్చక నువ్వు ఎంచుకున్న మార్గం ఇదే. మన పిల్లలేమీ ఇక్కడ ఉండాలనుకోలేదు, వాళ్ళకి నచ్చి వాళ్ళు ఎంచుకున్న మార్గం అదే. ఎవరిష్టమైనట్టు రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు వాటికి నచ్చినట్టు అవి బతుకుతాయి. కానీ మనం వచ్చి వాటిని గుట్లో గోపెట్టల్లాగా మనతో పాటు కూర్చోమంటే అయ్యే పనేనా వాళ్ళకి? ప్రతిదానికి మూతి ముడుచుకోవటం, ప్రతిదానికి అలగటం, ప్రతిదానికి పక్కకు తిరిగి పడుకోవటం, పిచ్చి పిచ్చి పనులు చేయబాకు నువ్వు అన్న రామచంద్రయ్యకి దిగులు రోగం పట్టేసుకుంది. అక్కడి నుంచే ఇల్లంతా బూసిపోవటం, మనవాళ్ళు మనవరాళ్ళు వెళ్ళిపోవటం, పిల్లలు సంవత్సరానికి ఒకసారి రావటం, అదేమంటే రోజుకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడటం. ఆయనకి అదంతా నచ్చట్లేదు. ఎందుకో ఖాళీగా ఉండటం ఒకటే, వయసు అయిపోవటం ఒకటే, రెండోది అందరూ తనతోనే ఉండాలి, అందరూ తనకే కావాలి అనుకోవటం ఒకటే. ఇది గమనించినటువంటి అనసూయ టిఫిన్ పెడితే టిఫిన్ తిండే, అన్నం పెడితే అన్నం తిండే. ఈ మనిషికి దిగులు కూడు పట్టేసిందమ్మా, దిగులు పట్టేసిందే. ఆ దిగులు కూడు తినమాకు, వంట పట్టదయ్యా నీకు. పొద్దున్నే టిఫిన్ తినవాయా, సరిగ్గా టయానికి ముద్ద తినవు, ఈ వయసులో నాకు ఇదేం చేటు, రోగాలు వస్తాయి నీకు అని అక్కడికి ఆవిడ సరి కొట్టుకొని చచ్చిపోతున్నాడని. చానాళ్ళు అయిపోయింది, ఎటు వయసు కూడా అయిపోయింది, మళ్ళీ వెళ్తామో వెళ్ళమో, ఏ కర్మ ఎటొచ్చి ఎటుపోద్దానని చెప్పి ఆవిడ అన్న పిల్లలు ఉంటే తీసుకెళ్ళి అక్కడో 4 రోజులు అక్కడో 4 రోజులు ఉంచి తీసుకొచ్చిందే. ఎప్పటి నుంచో రామచంద్రయ్య చెల్లెలు రమ్మంటుందని అమెరికా తీసుకెళ్ళి ఒక 6 నెలలు అమెరికా అంతా తిప్పి చూపించి ఆమె పంపిందే. మళ్ళీ ఇక్కడికి వచ్చాక షరా మామూలే మనిషే. ఏంది ఇది, మంచంలో మూలకు మునగ తీసుకొని పడుకుంటాడు, ఎవరితో మాట్లాడడం. పొలం వ్యవసాయం కూడా ఇక అంత వ్యవసాయం చేయించను అని 30 ఎకరాల పొలాన్ని కౌలుకు పడేసి 20 ఎకరాల పొలం వరకు సాగు చేయించడం మొదలుపెట్టాడు. దాంతో ఇంకా ఎక్కువ ఖాళీ టైం ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లల్ని తిట్టిపోయటమే. వాళ్ళ పిల్లలు అమ్మా నాన్నల్ని తీసుకెళ్లారంట, వీళ్ళ పిల్లలు అమెరికాలు తీసుకెళ్లారంట. అసలు ఇక్కడ ఒక తల్లి పక్షి ఉంది, తండ్రి పక్షి ఉంది, వాటికి వయసు అయిపోయినాయి, అవి ముసలి పక్షులు అయినాయి అనేమైనా నీ కూతురికి నీ కొడుకులకి ఉందంటే అసలు ఎలాంటి హక్కు పక్షుల్ని కన్నావే నువ్వు. దౌర్భాగ్య పక్షులు, 3టికి 3. వాటికి వచ్చిన పెళ్ళాం పక్షులు, వాటికి వచ్చిన మొగుడు పక్షి కూడా అలాంటోడే. దరిద్ర పక్షులని, దరిద్ర పక్షులు. నీ కూతురికి అత్తామామ మీద ఉన్నది అమ్మా బాబుల మీద ఉండదా? నీ కోడళ్ళకి ఉండదా? అసలు ఎలా పుట్టారే, ఎలా పెరిగారే, దరిద్రపు మంద. అమ్మా నాన్నని తీసుకెళ్ళటం లేదు, దగ్గర ఉంచుకోవటం లేదు, మంచి చెడు చెప్పటం లేదు, అమ్మా నాన్నలతో కాలక్షేపం చేయటం లేదు, కబుర్లు చెప్పటం లేదు, అమ్మా నాన్నలతో కలిసి టిఫిన్ చేయటం, కలిసి భోజనం చేయటం, కలిసి బయటికి తీసుకెళ్ళటం ఏమీ లేవు, దరిద్రపు మంద అనేసరికి ఈయన చెప్పిన లెక్కన వాళ్ళని చేయటం అంటే పొద్దస్తమానం ఏంతో ఉండమేగా. ఈ మనిషికి ఏంది ఇలా పుట్టింది అసలు అనుకొని ఆలోచిస్తా కూర్చుంది అనసూయ. అప్పుడే అనసూయకి ఆవిడ చిన్ననాటి స్నేహితురాలు ఒక ఆవిడ సొంతూరు వచ్చానని చెప్పి అక్కడికి వచ్చింది. వచ్చి ఆవిడ గోడంతా అనసూయ దగ్గర ఎల్లబోసుకుంది. ఏమైంది అని అడిగింది అనసూయ. ఏమవటం ఏంటి అనసూయ, ఏమో కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు ఎవరి బాధ్యతలు వాళ్ళై, ఎవరి బంధాలు వాళ్ళై. వద్దయ్యా, నా మొగుడు చూస్తే ఎంటాడా, నా పిల్లలు చాలా మంచోళ్ళమ్మ నీ పిల్లల్లాగా, వాళ్ళేమి ఆస్తులు పంచమల్లా వాటాలు పెట్టమల్లా, ఈ మనిషి చాదస్తాలతో ఈ మనిషి ఒంటరిగా ఉంటున్నానని నన్ను వద్దు మొర్రో అన్నా సరే ప్రశాంతంగా పడుండేదాన్ని ఇంటికాడ తీసుకుపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూతురు చూస్తేనేమో పాపం దానత్త మామ ఇంట్లో ఉంటారు, దాన్నే అది ఇది అది చెయ్యి ఇది చెయ్యి, అది వండు ఇది వండు అని ఇంట్లో పని మనుషులు వంట మనుషులు నా కూతురికే చెబుతారు దాని అత్త మామలు. మా అల్లుడు వాళ్ళ అమ్మా నాన్నలంటే ప్రాణం, ఏమన్నా అంటే ఊరుకోడు. సరే ఎవరి తల్లిదండ్రులు అంటే ఎవరికి ఇష్టం ఉండదో, కూతురు దగ్గర ఉండటం కరెక్ట్ కాదని కొన్నాళ్ళు ఉన్నాక
నేనే మెల్లిగా పక్కకు తప్పిద్దాం అనుకునే లోపు ఈయనెళ్ళి కూర్చొని ఇక వాళ్ళతో అదని ఇదని మొదలుపెట్టి అది ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళి ఈయన కూతుర్నని అల్లుండని వియ్యాలవారినని అక్కడ గొడవ పెట్టుకున్నాడు. అదైపోయి పెద్ద కొడుకు దగ్గరికి వస్తే నా పెద్ద కొడుకు నీ పెద్ద కొడుకులాగా వ్యాపారం పెట్టుకొని ఆడికి ఖాళీ ఉండదు, నా పెద్ద కోళ్ళు నీ పెద్ద కోడల్లాగా ఆ పిల్ల నీ కోళ్ళ వ్యాపారం అయితే ఆ పిల్ల ఉద్యోగం, వాళ్ళనే మనుషులంటే లెక్కలేదు, పెద్దోళ్ళంటే లెక్కలేదు, ఇంట్లో ఉన్నారని లెక్క జమ లేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఊరి మీద తిరుగుతున్నారు, అది ఇది ఎన్నింటికి వెళ్ళారు ఎన్నింటికి వస్తున్నారు అని వాళ్ళతో తగాదా పెట్టుకున్నాడు. ఇక భరించి 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 వాళ్ళు విసిగిపోయి ఏంటి నాన్న ఈ చాదస్తాం, ఏంటమ్మా ఇప్పుడు ఇది ఇంటికి వచ్చాక కూడా ప్రశాంతంగా లేకుండా అనేసరికి చిన్నోడి దగ్గరికి తీసుకుపోతే అసలే వాళ్ళు వయసులో చిన్నోళ్ళు, దానికి తోడు వాళ్ళ ఒడిదుడుకుల్లో పడి వాళ్ళు కొట్టుకుంటుంటే అక్కడ గోల. ఇక అక్కడ ఉండకుండా ఇంటికి తీసుకొస్తే నన్ను ఒకటే దూసిపోస్తున్నాడే అనసూయ. కూర్చోనీడు నుంచోనీడు, పొద్దున్న లేచిన కాడి నుంచి ఏదైనా వండి పెడతానా అది తిని కాసేపు ఏ బజారుకో పొలానికో వెళ్ళి కాలక్షేపం చేసుకోవచ్చు కదా, అట్టగాదు. పోనీ నాతో మాట్లాడవచ్చు కదా, అట్టగాదు. నీ కూతురట్ట, నీ కొడుకులెట్ట, నీ అన్నలెట్ట, నీ వదినలెట్ట, వాళ్ళెట్ట వీళ్ళెట్ట వాళ్ళందరినీ పనులు మానుకొని వచ్చి మన కొంపలో మనకు ఎదురు కూర్చోమంటే ఎందుకు కూర్చుంటారు చెప్పు? ఓ దేవుడు లేదు, ఓ దెయ్యం లేదు, ఓ మంచి చెడు లేదు, అసలు పని పాట లేదు, వ్యాపకాలు లేక ఇలా తయారవుతున్నారేమే అనసూయ వీళ్ళు. మనకి ఈ వయసుకు కూడా చూడు ఎన్ని పనులు, రిటైర్మెంట్ లేదనుకుంటాం కానీ ఆడదాని బతుకు హాయే తల్లే. ఎదవ జీవితాలు అసలు మామూలు చాదస్తాలు కాదే అమ్మ. ఫోన్లు చేసి మరీ తిడుతున్నాడు నా కూతుర్ని అల్లుడిని కొడుకుల్ని కోడళ్ళని. పాపం భరించినంత భరించి ఆ పిల్లలు ఏదైనా పనిలో ఉండి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తే ఆ రోజంతా నన్ను వస్తానే ఉంటాడు. ఏదో బతుకు మనశ్శాంతి లేని జీవితం. వెళ్తున్నానే గేదేనింది జున్నిచ్చి వెళ్దాము అన్నయ్యకి ఇష్టమని వచ్చానమ్మా, మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే మొదలు పెడతాడు నాకని అనసూయ స్నేహితురాల రాజ్యం వెళ్ళిపోయింది. అనసూయ కూడా ఆలోచనలో పడింది. రామచంద్రయ్య కూడా రాను ఒంటరితనంతో పిచ్చోడన్నా అయ్యేటట్టున్నాడు, పిచ్చన్నా ఎక్కేటట్టుందే. ఇదివరకిట్లాగా మాట గుర్తుంట్లా, మనిషికి మతిమరుపు వస్తుంది. దానికి తోడు మనుషులను గుర్తించటం జ్ఞాపకాలు కూడా తగ్గుతున్నాయి. వయోభారం ఒకటి, దానికి తోడు ఆయనే ఒంటరిగా భావించుకొని మనిషి దిగులు పడిపోతున్నాడు. ఇదివరకే కొండంత ఉండే మనిషి పీకటం మొదలయ్యాడు ఆయన. దాంతో ఆవిడికి దిగులు కూడా పట్టేసుకొని ఆలోచిస్తూ ఉండగానే పెద్ద పండగ రానే వచ్చింది. కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు పిల్లలతో సహా వచ్చారు. ఇల్లంతా కళకళలాడిపోతోంది. రాగానే బాగున్నావా నాన్న అని అడిగితే అని పక్క తిరిగి కూర్చున్నాడు. ఏంటి ఈయన అంటే ఆయనతో మీకెందుకురా, మీ గదుల్లోకి మీరు వెళ్ళండి, స్నానాలకు నీళ్లు తోడిస్తాను, స్నానాలు చేయండి అని ఆవిడ రుచికరంగా భోజనాలు అవి వండి పెడితే కూర్చొని బావబావమరుదులు కబుర్లు చెప్పుకుంటూ ఒకవైపున కూతురు కోడళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రామచంద్రయ్య పిల్ల సంతను వేసుకున్నాడు. పిల్ల సంతను వేసుకొని ఆ పిల్లలతో 6గురితో కూడా కూర్చొని చిన్న పిల్లాడైపోయి వాళ్ళతో ఆడుకోవటం, వాళ్ళకి అయి తెచ్చివ్వటం ఈ తెచ్చివ్వటం, వాళ్ళని బజారుకి తీసుకెళ్ళటం, గుడికి తీసుకెళ్ళటం, వాళ్ళని ముద్దులు పెట్టుకోవటం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, వాళ్ళకి తనే స్నానాలు చేయించడం, తనే బో పెట్టడం, తన దగ్గరే కథలు చెప్తూ టెర్రస్ మీద మంచాలు వేయించి ఎక్కలేక ఒక పూట అక్కడ ఒక పూట పెరట్లో ఒక పూట ఆరు బయట పిల్లల్ని వేసుకొని పడుకోవటం, పిల్లలకి నక్షత్రాలు లెక్క పెట్టడం, పిల్లలతో కలిసి పిల్లలకి అయి చెప్పటం ఈ చెప్పటం. రామాయణం మీద భారతం మీద మనసే లేదన్న రామచంద్రయ్య కూర్చొని పిల్లలకి కథలు చెప్పుకుంటూ కూర్చోవటం. అనసూయ ఒకవైపు నుంచి అన్నీ గమనిస్తుంది. అయితే పిల్లల్ని వెళ్ళిపోతారు కదరా, పండగ అయిపోగానే ఉండరుగా నాతో మీరు అన్నాడు రామచంద్రయ్య. పిల్లలందరూ చిన్న వాళ్ళు. అసలు కూతురికి పుట్టిన ఒకళ్ళు, కొడుకులకు పుట్టిన ఒక్కొక్కళ్ళు ఇప్పుడు దాకా స్కూల్కే వెళ్ళట్లేదు. ఇక మిగతా ముగ్గురు కూడా కిండర్ గార్డెన్లకు వెళ్ళే వయసులు మాత్రమే వాళ్ళవే. బుడ్డ పిల్లలు. వాళ్ళు వెళ్ళంలే తాత, నీతోనే ఉంటాంలే తాత అని వాళ్ళు చెప్తుంటే ఏమీ ఉండరు, మీ అమ్మ నాన్న తీసుకెళ్ళిపోతారులే మిమ్మల్ని అని రామచంద్రయ్య పిల్లల దగ్గర కన్నీళ్లు పెట్టుకోవటం, పిల్లల కన్నీళ్లు తుడవటం, ఇవన్నీ చూసి ఈ మనిషి ఏంటో ఈ మనిషి గోల ఏంటో అనుకొని అనసూయ
కొడుకులు కోడళ్ళు వెళ్ళేటప్పుడు పంపించడం కోసమని ఆవిడ మనుషుల్ని పెట్టి పిండొంట్లు వండించేయించి ఎవరి వాళ్ళకి సర్దిచ్చేసి కారాలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు, నెయ్యి, పిల్లలకి ఇంకా ఏమేం కావాలన్నారో అవి, పప్పు, ఉప్పులు, అలాగే పట్టు చీరల వాడు ఇంటికి వస్తాడో కూతురు కోసం ఒక 4, కూతురు అత్తగారు ఉంటుంది కాబట్టి 2, కోడళ్ళ కోసం అలాగే తీసుకొని కోడలు వాళ్ళ అమ్మలకి, వాళ్ళ వదినలకి, చెల్లెళ్ళు, అక్కలుంటే వాళ్ళకు కూడా తీసుకొని అన్నింటినీ ఆవిడ సర్దిచ్చేయటం మొదలుపెట్టింది. ఆవిడ పనుల్లో ఆవిడ ఉండగానే పెద్ద కోడలు ముందు ఆవిడ దగ్గరికి వచ్చింది. చాలా హుషారత్తయ్యా నువ్వు, అస్సలు ఇంత కూడా నీరసించవు కదో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఉడుకులు పరుగుల మీద పరిగెడుతూనే ఉంటావత్తయ్య, రెస్ట్ తీసుకోవాలనిపించదు ఎప్పుడు అని అడిగింది నీరజ. ఆ మాటకి దేనికి, నేనంతోటి శ్రమ ఏం పడిపోతున్నానమ్మా, పని వాళ్ళతో చేయించటమేగా అజమాయిషీ చేసే, అలా అనుకుంటే నాకన్నా ఎక్కువ నువ్వే కష్టపడుతున్నావు, ఇల్లు పిల్లలు బాధ్యతలు, ఆ బోటికి కానీ అవని ఇవని నువ్వు కాదటే కష్టపడుతోంది అని అనసూయ అనగానే అనసూయ ఒళ్ళో పడుకుంది పెద్ద కోడలో. ఏమ్మా ఏమైందే అని అడిగితే, సతమతం అయిపోతున్నానత్తయ్య, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లలేమో పసివాళ్ళ, మీ అబ్బాయేమో ఆయాలను పెట్టుకుంటే ఊడుకోడు, ఒకవైపున పిల్లల్ని చూసుకుంటూ ఇక ఒకవైపున పిల్లలకేమో వంట వాళ్ళతో నేను బేబీ ఫుడ్ ప్రిపేర్ చేయించుకోను, పిల్లలకి నేనే ఆ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకుంటూ, మరొక వైపున మీ అబ్బాయికేమో అన్నిటికీ ఒక స్కెడ్యూల్ ప్రకారం ఉండాలి ఏదున్నా సరే, ఇక మీ అబ్బాయి టైం ప్రకారం మీ అబ్బాయికి అన్నీ అందాలి, దానికి తోడు ఒక్కరోజు బాగాలేదని ఇంట్లో ఉన్నా ఇంకా వెళ్ళట్లేదేంటి, ఈ నెల లెక్కలు చూద్దాం రమ్మనమని కూర్చొని లెక్కలు చూస్తాడు, అవి పెరగాలే తప్ప నాకు వచ్చే ఇన్కమ్ తగ్గకూడదు, ఒకవైపున పిల్లలు ఏడిపిచ్చుకు తింటారు, మా అమ్మ వాళ్ళ దగ్గరికి పంపిద్దామంటే మా అమ్మకేమో మా అన్నయ్య వదిన వాళ్ళతో కలిసి ఉంటారాయా, ఇక అమ్మకి కాస్త ఆరోగ్యము బాగోదు, అక్కడ పనులు ఆవిడకే సరిపోతున్నాయా, ఇక విరాజ్కి దానికి తోడు చెప్తే బాగోదు, మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి కావాలి మీ అబ్బాయికి పడగది సుఖం కూడా, ఇక అది కూడా స్కెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి నేను, దానికి తోడు ఏది కనిపించలేదన్నా ఆ టై ఏది, ఈ బెల్ట్ ఏది, ఆ ఫైల్ ఏది, అదేది ఇదేది అని ప్రతిదీ నన్నే అడుగుతాడు, ఒకవైపున ఇంటి పని, బొటిక్ పని, పిల్లల పని, అలసిపోతున్నానత్తయ్య, నీ ఓపికలో దేవుడు ఒక 10% నాకు ఇచ్చినా చాలు అనుకుంటాను, ఈ పిల్ల పిశాచాలు ఉన్నాయే ఇవేమో రాత్రులు నిద్రపోవో, ఒక్కొక్కసారి ఏం పడదో ఏంటో, నాకేమో అంతకుముందు పిల్లల్ని పెంచిన అలవాట పాడా, పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలియదు, అర్ధరాత్రి లేచి ఏడుస్తారో, విరాజ్ లేస్తాడు లేవడు అంటల్లా, కానీ పిల్లల బాధ్యత అయితే నాదే కదా, పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వీడిని కిండర్ గార్డెన్కి పంపించటం తీసుకురావటం ఒకటి కాదత్తయ్య, తల మునకలైపోతున్నానంటే నమ్ముతావా, కాస్త విశ్రాంతి వచ్చేది ఏదైనా ఉందంటే ఇలా పండగకు వచ్చేటప్పుడే అందే నీరజ. అన్న తర్వాత అనసూయ పరిస్థితులన్నీ బాగవుతే దేనికి కంగారు పడి మనసు పాడు చేసుకొని మీ ఇద్దరి మధ్య విభేదాలు రానిచ్చుకోకమ్మా అని కోడలికి కాసేపు ఊరట చెప్పి, ఆ తర్వాత నువ్వు విశ్రాంతి తీసుకో కాసేపు అని పనమ్మాయినే ఒళ్ళంతా నూనె పట్టించి నలుగు పెట్టి కాస్త వేడి వేడి నీళ్లతో కాస్త స్నానం చేయించు, కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్పి పంపించింది నీరజనే. ఏంటత్తయ్య అక్క చెప్తుంది అని అభిరామి వచ్చింది అనసూయ దగ్గరికి. ఏముందమ్మా మామూలే, ఏముంది లోకాభిరామాయణం, ఆడోళ్ళు ఒక దగ్గర ఉంటే ఏముంటాయే అని అడిగితే, నాకు మాత్రం నీకు చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి అత్తయ్య అని ఆవిడోళ్ళు పడిపోయింది రెండో కోడలు. ఏమైందే అని అడిగితే, నువ్వెలా అత్తయ్య ఏమైనా మింగావా ఏంటత్తయ్య, అసలు అలా రైలు బండిలా గిర్ర 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 గిర్రమని ఎలా తిరుగుతావత్తయ్య, నాకు అర్థం కాని విషయం, అలాగా ఏమైందే, నీకో విషయం తెలుసా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా తుక్కు తుక్కు అయిపోతుంది అత్తయ్య, ఒళ్ళు నా వల్ల అస్సలు కావట్లా చేయటం, నీ చిన్న కొడుకేమో ఆ యావ ఎక్కువ, ఎప్పుడు చూసినా చెబితే బాగోదు కానీ ఆ బిజినెస్ ఏమంటా పెట్టాడో కానీ డైరెక్ట్గా పార్లర్ దగ్గరికి వచ్చేసి కాడెక్కంటం ఇంటికి తీసుకురావటం, రోజుకు 5-6 సార్లు కావాలత్తయ్య, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏంటిది అంటే, పోనీ బయట ఎక్కడైనా వెతుక్కోమంటావా ఏంటే, మా అమ్మ మా నాన్న నాకు అది నేర్పించలేదు
అంటాడు. మా అమ్మకి చెప్తేనేమో ఏం చేయమంటావే నన్ను అంటదేంటి అత్తయ్య, మీ అమ్మకి చెప్పావా అంద అనసూయ. మగాడికి ఎంత ధ్యాస ఉంటుందా పిల్లలు పుట్టాక కూడా అని అడిగితే నా జబ్బాకంటది మా అమ్మ. నీ మొగుడు నీతో సఖ్యంగా ఉన్నా నా చెప్తావేంటే అంటదే. మగాడికి ఇంత ఇది ఉండొచ్చా అత్తయ్య, ఒకవైపు నీ పిల్ల పిశాచాలేమో నన్ను 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండనివ్వరు, ఒకవైపున పార్లర్ వర్క్, నువ్వు అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమించానే, ఎందుకు పెళ్లి చేసుకున్నానే, అసలు పిల్లలు నాకు కావాలి అని ఎమ్మటే కనిపడేశావు. ఇప్పుడేమో నేను గదిలోకి రమ్మనమంటే పిల్ల ఏడుస్తుందంటావు, పిల్లాడి కట్ చేయాలంటావు, ఇచ్చేయాలంటావు. ఇలాంటప్పుడే మన ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చి 3వ వ్యక్తి వచ్చేది అంటాడు. ఒకరోజు నేను తోసేశానని అలిగి వారం మాట్లాడలా అలుగుతాడు, అలకపాను పెక్కుతాడు. నేనే బతిమిలాడుకోవాలి, ఎవరికన్నా చెప్తే పరువు పోదా అత్తయ్య, మనమేమన్నా ముసలి మనదంత చిన్న వయసు, మనకు పెళ్ళై ఎన్నాళ్ళయింది అసలు అన్ని మూతు ముడుచుకుంటాడు. నేను ఎవరికని చెప్పుకోను అత్తయ్య నా బాధ, నీకో విషయం తెలుసా, పిల్లని స్కూలుకు పంపిస్తున్నామా, అది వెళ్ళి కిండర్ గార్డెన్ టీచర్తో చెప్పిందంట. మా నాన్న అమ్మ గదిలోకి వెళ్ళి ట్యూషన్ చెప్పుకుంటారు, లెక్కలు చెప్పుకుంటారు. మా నాన్న మా అమ్మని ముద్దు పెట్టాడు తెలుసా, మా నాన్న మా అమ్మని స్నానం చేస్తా లోపలికి లాగాడు తెలుసా అని. ఆ టీచరు కొంచెం చూసుకోండి, పిల్లలు ఎదిగే వయసు కదా అన్న చెప్తే తల వాలిపోయింది అత్తయ్య. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలిసే వయసు కూడా కాదాయా. నేను నీ దగ్గరను మా డాడీ దగ్గర పడుకున్నానుగా, నన్నెందుకు బయట పడుకోబెట్టావు నువ్వు, తమ్ముడిని ఎందుకు అలా చేసావు నువ్వు అని అడుగుద్ది నీ మనవరాలు. తల పగిలిపోతుందంటే నమ్మో, ఎందుకు ముద్దు పెట్టావు డాడీ మమ్మీ నన్ను అడుగుతుంది అత్తయ్య నీ మనవరాలు. అసలు ఒకవైపున నీ కొడుక్కి ఏదీ తక్కువ కాకూడదు, మళ్ళీ రుచికరమైన భోజనం ఉండాలి, ముస్తాబవటానికి ఆడోళ్ళు పనికిరారు, అన్ని గంటలు కలిసి స్నానం చేద్దామంటాడు. ఇక పగలు రాత్రి తేడా అనేదే ఉండదు అత్తయ్య, మనిషికి ఏదొస్తే అదే, భరించలేకపోతున్నానంటే నమ్మో అని చిన్న కోడలు చెప్పుకొచ్చేసరికి ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాక ఆవిడ మారతాడులేమ్మా అంటే ఏమీ మారట్లా, ఉండే కొద్దీ ఇంకా ధ్యాస ఎక్కువ అవుతుంది కానీ మీ అబ్బాయికి ఏమీ తగ్గట్లేదు అత్తయ్య అని. అత్తయ్య కొద్దిగా ఈ మధ్య నేను రంగు తగ్గానంట, నా జుట్టు తెగ ఊడిపోతుంది, తలకేమైనా పెట్టించవా అంటే ఈలోపు ఇక కాస్త పనమ్మాయిని పిలిచి అదుగో కాస్త మెంతి పొడిను మందారాకులు కలిపి రుబ్బి కోడలు తలకంటి పెట్టి తలస్నానం చేయించు వెళ్ళమ్మా అని అలా పంపేలోపు కూతురు వచ్చి ఆవిడ భుజం మీద పడింది. నీకేమైందే అని అడిగితే ఏమీ లేదు, ఏముంది అవ్వటానికమ్మా, వేదవ బతుకు, సుఖం లేని జీవితం, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని బతుకు అయిపోయింది నాదే. ఏమైందే నీకు, పేరుకి హౌస్ వైఫ్ అన్న మాటే కానీ ఇంట్లో ఉంటానన్న మాటే కానీ, ఇంట్లో వంట మనుషులు పని మనుషులు మిషన్లో ఉన్నారన్న మాటే కానీ, నీ అల్లుడికి ఎంత మెంటలో తెలుసా అమ్మ, ఒకరోజు బాగుంటాడు, ఒకరోజు ఆఫీసులో ఏదైనా వచ్చిందంటే ఇంట్లో కై మనరిసేస్తాడు. మూడ్ స్వింగ్స్, కడుపుతో ఉన్న ఆడదానికి పీరియడ్స్లో ఉన్న ఆడదానికి కూడా అన్ని మూడ్ స్వింగులు రావేమో, అన్ని వస్తాయి. పిల్లల విషయాలు మొత్తం నేనే చూసుకోవాలి. ఒకవైపున మా అత్త పిల్లల దగ్గర ఆయాలను పెడితే ఊరుకోదు, దానికి తోడు మా అత్త మామ పెట్టేది కనిపించనటువంటి టార్చరే తల్లి. అమ్మాయి బీపీ ట్యాబ్లెట్ ఇవ్వు, అమ్మాయి జ్యూస్ ఇవ్వు, అమ్మాయి నాకు వేరే టిఫిన్ చేయి, అమ్మాయి కాస్త కాలు నొప్పికుంది ఆయింట్మెంట్ రాయ్, పనమ్మాయి ఉందగా మామయ్య అంటే పనమ్మాయిని కాదుగా అమ్మ మా అబ్బాయికి ఇచ్చి చేసుకుంది మేము అంటాడు మా మామయ్య. ఇక మా అత్తయ్య సంగతి సరాసరి నలిగిపోతున్నానమ్మా, ఒకవైపున వాళ్ళనే చూసుకుంటా పిల్లల్నే చూసుకుంటా, అత్తయ్య మామయ్యనే కాస్త 4-5 ఏళ్ళకి తెచ్చుకుందాంలే, కాస్త ఊరికెళ్ళి ఉండమని చెప్పరాదా అంటే అంత భారం అయిపోయారా మా అమ్మ నాన్న నీకు, నేను కూడా వెళ్ళిపోతాలే వాళ్ళతో పాటు అంటాడేంటి నీ అల్లుడు, అసలు ఇదెక్కడ గోలే, పిల్లలు కాస్త ఎదిగితేనన్నా నాకు కాస్త ఊరటొస్తుంది, మరీ పసిబిడ్డలాయ నా పిల్లలు, అర్థం చేసుకోడేందమ్మా మూర్ఖుడు అని కూతురు గోడు కూతురు ఎలబోసుకుంది. అనసూయ ఆలోచించింది, ఆవిడకి తలుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో ఇక కూతురు అల్లుడు కొడుకులు కోడళ్ళు పిల్లల్ని వేసుకొని బయలుదేరటానికి రెడీగా ఉంటే రామచంద్రయ్య దిగులతో ఒకరోజు ముందు నుంచే భోజనం కూడా చేయటం మానేసి మంచంలో మూలకి తిరిగి పడుకున్నాడు ముసుగు పెట్టుకొని. ఇదొకటి అనకూడదులే కానీ ప్రతిదానికి పెళ్ళాం పోయిన ముండల్లే పడుకుంటాడు మూలకి తిరిగి అనుకొని అనసూయ ఇక వెళ్ళొస్తావు నాన్న అంటే మాట్లాడిన కూడా మాట్లాడలే. ఈయనేంటే మూడెంకేసి పడుకుంటాడు, మీరు ఆగండి ముందు అన్న తర్వాత వెళ్దురుగానిలే
కానీ నేను చెప్పేది ఒక మాట విని వెళ్ళండిరా, మీతో మాట్లాడాలనుకుంటున్నాను నాన్న అందే అనసూయ. అనేసరికి ఇక తీసుకున్న బ్యాగులు పక్కన పెట్టి చెప్పండి అత్తయ్య అని అల్లుడు, చెప్పండి అత్తయ్య అని కోడళ్ళు, చెప్పమ్మా అని పిల్లలు కూర్చుండిపోయారు. మనవాళ్ళు మనవరాళ్ళు వెళ్ళి రామచంద్రయ్యను ముద్దులు పెట్టి బాయ్ బాయ్ తాత, వెళ్తున్నాం తాత అంటే మీతో పచ్చేలే, మీతో కటీఫేలే, అబ్బో ఈ గోల అసలు తట్టుకోలేమని ఆవిడ, ఏమీ లేదర్రా, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా రోజుల్లో మా టైంలో అంటే నాకు చూడటానికి మిమ్మల్ని పెంచేశాను పెద్ద చేశాను అంటే నాకు మా అత్తగారు ఉంది, మీరు 10 ఏళ్ల పిల్లలు అయ్యేంత వరకు. మా మామగారు మీ ముగ్గురిని కూడా గుడికని, అలాగే బయటికి తీసుకెళ్ళి కాసేపు పార్కులో ఆడించుకురావటం అని, కాసేపు పొలానికి తీసుకెళ్ళి తిప్పుకురావటం అని, లేదంటే మనకున్న రైస్ మిల్లు దగ్గర కాసేపు ఆడిచ్చి తీసుకురావటం ఆయన చేస్తే, గుళ్ళో పురాణ కాలక్షేపానికని మీకు స్నానాలు చేయించి కథలు చెప్తూ తన దగ్గర పడుకోబెట్టుకొని మా అత్తగారు తోడుగా ఉన్నారు. ఇప్పుడు మీరా సరైన వయసులో పిల్లల్ని కనకపోతే ఎక్కడ కుక్కమూతి పిందెలు పుడతాయోనని చెప్పి పిల్లల్ని కనుక తప్పలేదు, కనేశారు, మంచిదే. మీకు కరెక్ట్ ఏజ్ వచ్చేపాటికి మీ పిల్లలు మీ చేతికి అందొస్తారో. మీరా వ్యాపార ఇస్కంతాలు అయిపోయారో. ఒకవైపున అక్కక అత్తమామలు అమ్మా నాన్నలతో సమానం కాబట్టి వాళ్ళు తన బిడ్డల్లాంటి వాళ్లే కాబట్టి వాళ్ళ బాధ్యతని అక్క చూసుకోవాలి, చూసుకుంటుంది. అక్కకు ఆ బాధ్యతలు సరిపోతున్నాయి. బావగారు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నందువల్ల ఆయన టెన్షన్లు ఆయనే. ఇక విరాజ్, వరుణ్ మీ ఇద్దరికే మీ బిజినెస్ టెన్షన్లు మీవి, కోడళ్ళిద్దరికీ వాళ్ళ గోలలు వాళ్ళవే. అసలు పాపం నిజం చెప్పాలంటే వరుణ్కి అభిరామ్కి పెళ్ళయ్యి ఎన్నాళ్ళు కూడా అవ్వలేదు. అందరికన్నా చిన్న జంట, ముచ్చటగా గడుపుదామన్నా కూడా పిల్లల వల్ల కాస్త ఇబ్బందిగానే ఉంటూ ఉండొచ్చు. నేను ఎప్పటి నుంచో ఒక మాట అడుగుదామనుకుంటున్నాను. మాకు ఇక్కడ ఏమీ తోచట్లేదురా, మాకు ఏమీ కాలక్షేపం లేదో, కాబట్టి నాన్న ఇదివరకు ఇట్లా వ్యవసాయం కూడా చెయ్యట్లేదు, నేను కాస్త పాడి తగ్గించాను, కాబట్టి మీరు తప్పుగా అనుకోనంటే కనుక మీ పిల్లలు 6 బాధ్యత నేను తీసుకొని 10th క్లాస్ వరకు పిల్లల్ని, పక్కనే టౌన్ ఉంది, మన కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, పంపిస్తాను. మీ 6 నేనే కదరా పెంచి పెద్ద చేశాను. మీ పిల్లల్ని ఇంత క్రమశిక్షణ లోపంతో పెంచనమ్మా, మీకు మాట రానివ్వను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, ఉంచుకోండి, వచ్చి చూసి వెళ్ళండి, నేను అడ్డు చెప్పను. పిల్లల్ని మా దగ్గర ఉంచుతారేమో అడుగుదామని అందే అనసూయ. అంతే, ఠక్మని కూతురు ముందు ట్రాలీ ఓపెన్ చేసేసి బ్లూ బ్యాగు అలాగే పింక్ బ్యాగు తీసి అక్కడ పెడితే, ఏంటి ఇది అన్నాడు అల్లుడు. నోర్మయ్ అంద అల్లుడినే. ఫస్ట్ టైం పెళ్ళాం అలా మాట్లాడేపాటికి మెలకుండా కూర్చున్నాడు అల్లుడు. మీ అమ్మ నాన్న ఉంచుకోవాలా, ఓల్డేజ్ హోమ్లో ఏమంటావా? అదేం మాటే, మరి కాసేపు అరవకుండా ఉండు. నువ్వు ఇంత లేటుగా చెప్పావేంటమ్మా? వాళ్ళు నీ మనవడు నీ మనవరాలు, తమ్ముళ్ళని నన్ను పెంచింది నువ్వు కాదా? నువ్వు ఉంచుకుంటానంటే నేను వద్దంటానా ఏంటమ్మా? బంగారం లాగా ఉంచుకో అని, ఇది వీడి బ్యాగు ఇది దీని బ్యాగు అని కూతురు ఇచ్చేసింది. అత్తయ్యా, దైవం మానవ రూపేణా అనే, నువ్వు అత్తవ కాదత్తయ్యా, అమ్మవే. ఇన్నాళ్ళటిగా అత్తయ్య ఆ మాట నువ్వు చెప్పేది, పుట్టంగానే నువ్వు తీసుకుంటానన్నా నేను ఎవరన్నానా అత్తయ్య అని పెద్ద కోడలు వెంటనే ఒక బ్లూ బ్యాగు పింక్ బ్యాగు తీసి ఆవిడకిచ్చి, బంగారంలాగా ఉంచుకో అత్తయ్య, నువ్వు కొట్టిన చెత్త కొట్టే చెప్తాను, వీళ్ళు నీ కొడుకుల్ని పెంచింది నువ్వు కాదా, నీ మనవడు నీ మనవరాలు, నీ ఇష్టం అత్తయ్య, నువ్వేం చేసుకున్నా అని అప్పచెప్పేస్తే, ఏమ్మా ఇలాంటి డెసిషన్లు ఇంత లేటుగా తీసుకుంటావు ఎందుకే? నువ్వు అంత మొహమాట పడతా, ఏదో సిగ్గుపడతా కొత్త పెళ్లి కూతురులాగా అడిగావేంటే? నువ్వెప్పుడూ తీసుకుంటానన్నా కూడా ఇచ్చేసేవాడిని కదమ్మా పిల్లల్ని. ఎలే అనే అభిరామిని జరగమని వరుణే గబగబా పిల్లలిద్దరు బ్యాగులు ఇచ్చేశాడు. వెళ్ళండమ్మా వెళ్ళండి, నానమ్మ తాతయ్యతో ఉండండి. రే, నానమ్మ తాతయ్యని ఇసిగించబాకండి, చక్కగా ఉండండి, చెప్పిన మాట వినండి, మేము అప్పుడప్పుడు వచ్చి తీసుకెళ్తాము మిమ్మల్ని, అప్పుడప్పుడు ఇదిగో ఇప్పుడు వచ్చినట్టే సంవత్సరానికి ఒకసారి వచ్చి పండగకి చూసి వెళ్తూ ఉంటాము, చక్కగా చదువుకోండమ్మా, రోజు ఫోన్ చేస్తాము, మీకు అక్కడి నుంచే చాక్లెట్లు బట్టలు అవి ఇవి కొరియర్ చేస్తాం, వీడియో గేమ్స్ అవి తాత నానమ్మ అమ్మమ్మ తాతయ్య చెప్పినట్టు వినాలే, సరేనా అని అప్పగింతలు అప్పచెప్పేశారు. అప్పగింతలు అప్పచెప్పేసిన తర్వాత వీళ్ళ స్కూల్లో ఎక్కడ మరి పిహెచ్డీలు చదువుతున్నారా? కిండర్ గార్డెనేగా అమ్మ, ఎంతోటి కిండర్ గార్డెన్ అంటే ఏముండదు అత్తయ్య, ఆడిచ్చి పంపించేదే. అయినా ఇప్పుడు జనవరి కదా,
పెద్ద పండగ సంక్రాంతి, మహా అయితే ఫిబ్రవరి, మార్చి నుంచి వీళ్ళకి సెలవులే. నువ్వు ఇక్కడ వేసేసే అత్తయ్య, తర్వాత ఏదైనా ఫామ్లు అవి ఫిలప్ చేయాలనుకుంటే కనుక ఒక్క కబురు పెట్టు, ఎవరో ఒకళ్ళం వచ్చి ఫిలప్ చేసేసి వెళ్ళిపోతాం అని చెప్తే అల్లుడు కూడా ఉంచుకోండి అత్తయ్య అన్నాడు. అన్న తర్వాత ఇక సరేనంద ఆవిడ. అన్న తర్వాత బాయ్ బాయ్ చెప్పి పిల్లల్ని ఇక్కడ అప్పచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ముసుగేసుకున్న రామచంద్రయ్య ఇవన్నీ వింటూ అప్పటికే లేచి పిల్లల కోసమని ఇక ఎప్పుడు తెచ్చాడో ఎప్పుడు దాచాడో ఆవిడకి తెలియనైనా తెలియదు. మొక్కజొన్న పొత్తులు అలా కాలుస్తూ వాటిని పప్పులొలిచి పిల్లలకి పెట్టుకుంటున్నాడు. వెళ్ళిపోయారా నీ పిల్లలు అని అడిగాడు అనసూయని. నా పిల్లలు వెళ్ళిపోయారులే, నీ పిల్లల్ని మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చానుగా, నువ్వు నాకు 3 ఇస్తే నేను నీకు 6 ఇచ్చాను అని ఆవిడ నవ్వుకుంటూ దేవుడు ముందుకెళ్ళి కూర్చొని ఒకటే అనుకుంది, ఈ వయసులో మాకు ఎంతో కొంత ఇంకా నీ దయ వల్ల ఓపిక ఉంది. అనారోగ్యాలు ఈ జనరేషన్లో వాళ్ళకున్నట్టు మాకు లేవు. సతమతం అయిపోతున్నారు పిల్లలు. ఒకవైపున వాళ్ళని వాళ్ళే చూసుకోలేక, పిల్లల్ని చూసుకోలేక, వాళ్ళ మధ్య ఏ చిన్న అభ్యంతరాలు గొడవలు వచ్చినా తల్లిదండ్రులుగా తీరని దుఃఖం తమకే అయిపోతుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే విడాకులని కోర్టుల దాకా వెళ్ళిపోతున్నారు పిల్లలు. కూతురు అత్తమామలు కూతుర్ని వేధించే విషయం తనకి తెలుసు. కానీ ఇప్పుడు తెంచుకొని రమ్మంటే అల్లుడికి అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం. బాధపడతాడు. అది కరెక్ట్ కూడా కాదు. చిన్న విషయాల్ని పెద్దది చేసుకోకూడదు. సతమతం అయిపోతున్న దగ్గర ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాని భారం బరువు తగ్గించేసుకుంటే సరిపోతుంది. అయినా తమకింకా ఓపిక ఉంది. రామచంద్రయ్య ఒంటరితనాన్ని భరించలేక బాధపడుతున్నాడు. ఇప్పుడు పిల్లలతో ఆయనకి బోలెడంత కాలక్షేపం. కాస్త పిల్లల్ని తన దగ్గర ఉంచుకోవటం వల్ల కొడుకు కోడళ్ళకి, కూతురికి, అల్లుడికి కాస్త ఏకాంత సమయం గడుపుతారో. దానికి తోడు వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న అభ్యంతరాలు తొలగిపోతాయి. వెసులుబాటు దొరుకుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. కాస్త పిల్లలు 10th క్లాస్ వాళ్ళు అయ్యేంత వరకు తమకి ఓపిక ఉంటే ఇంటర్మీడియట్లకి వాళ్ళే తీసుకెళ్ళి చదివించుకుంటారో. ఆ తర్వాత ఎటు భగవత్ సాన్నిధ్యానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తాను రామచంద్రయ్య చేరుకోక తప్పదు. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం మనం సాంసారిక జీవితం మనం ఎవరమైతే కనుక గృహస్థ ధర్మాన్ని పాటిస్తామో మనం చేయగలిగినంత చేసుకుంటూ మన ధర్మాన్ని మనం పాటించుకుపోవటమే. ఒకప్పుడు తన 3 పిల్లల్ని పెట్టుకొని ఏదగలిగిందంటే తమ అత్త మామగారు ఎంత తోడుగా ఉండి సపోర్ట్ చేస్తేనో తన వల్ల అవ్వగలిగిందే. ఇప్పుడు తను కాక తన పిల్లలకి ఎవరు తోడుంటారో. తన భర్త తను తొలిబిడ్డ అయినప్పుడు ఆయన అలా చిన్నపుచ్చుకొని మనిషి తిండి తినకుండా నిద్రపోకుండా ఒంటరితనంతో బాధపడుతూ పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. కూతురు దగ్గర ఇప్పటికే అత్తమామలు ఉంటున్నారు. మనం ఉంటాం సంస్కారం కాదు. కొడుకుల దగ్గరికి వెళితే కోడళ్ళు ఒక మాట అనరు. కానీ అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఉరుకులు పరుగుల జీవితాలు వాళ్ళవి. మళ్ళీ ఒంటరితనమే మిగులుద్దే. దానికి బదులు ఎక్కడుంటే మన వాళ్ళతో కాలక్షేపం, అలవాటైన ఊరు, అలవాటైన ఇల్లు, అలవాటైన మనుషులు, అలవాటైన వాతావరణం. దానికి తోడు ఇక పిల్లలుంటే రామచంద్రయ్య చిన్న పిల్లోడైపోతాడు. అదే ఆవిడ గమనించిందే. దాంతో తను తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపించిందే. ఆ తర్వాత రామచంద్రయ్య పిల్లలతో వాళ్ళను పొలానికి తీసుకెళ్ళి వాళ్ళతో స్నానాలు చేయటం, వాళ్ళతో బోలెడంత కాలక్షేపం అయిపోతుంది. మనవళ్ళు మనవరాళ్ళు మీసాలు పట్టుకొని తిప్పినా ఇష్టంగానే ఉంది రామచంద్రయ్యకి. అసలు కన్నా వడ్డీ ముద్దని తమ కూతుర్ని, కొడుకుల్ని, కోడళ్ళనన్నా టపటప 4 మాటలు అనేవాడు. కానీ పిల్లల్ని గుడికి తీసుకెళ్ళటం, లైబ్రరీకి తీసుకెళ్ళటం, కథలు చెప్పటం, వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ కోసమని తను రామాయణ మహాభారతాలు చదివి మరి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించటం, ఆటపాటలు, వాళ్ళకి అబ్బో ఎక్కడా లేని నీతులు ధర్మాలు చెప్పి మరీ పెంచటం మొదలుపెట్టాడు రామచంద్రయ్య. అనసూయ నవ్వుకుందే. ఆ తర్వాత పిల్లలందరినీ పక్కనే ఉన్న టౌన్లో పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే అందులో జాయిన్ చేశారు. కారు డ్రైవరు. పిల్లలు డ్రైవర్ని మొత్తానికి వేధించుకు తిని మరీ స్కూల్కి వెళితే మధ్యాహ్నం అనసూయ వేడివేడిగా భోజనం వండుకొని రామచంద్రయ్యని వెంట పెట్టుకొని వెళ్ళి పిల్లలకు భోజనం తినిపించి ఆ తర్వాత
సాయంకాలం డ్రైవర్ వెళ్ళి తీసుకొస్తే ఒక అమ్మాయిని ట్యూషన్ చెప్పడానికి ఇంట్లోనే పెట్టేసింది అనసూయ. ఇక పిల్లలతో బోలెడు కాలక్షేపం అయిపోతుంది. పొద్దున్నే లేవటం, పిల్లలకి బ్రష్లు జాయించడం, పిల్లలకి ఆ తర్వాత వాళ్ళకి యూనిఫాములు వేయటం, వాళ్ళకి టిఫిన్ తినిపించటం, ఆ తర్వాత వాళ్ళకి బ్రేకులు సర్దటం, వాళ్ళ బ్యాగులు సర్దటం, వాళ్ళని పంపించడం, ఆ తర్వాత పిల్లలకి మధ్యాహ్నం వేడివేడిగా ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకు వండి పంపించడం, సాయంత్రం వాళ్ళు వచ్చే టైంకి స్నాక్స్, మధ్యాహ్నం రోజు స్కూల్కి వెళ్ళి తినిపించి రావటం, ట్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ ఇక రామచంద్రయ్య పెద్ద మంచం చేయించుకున్నాడు. 6గురిని పడుకోబెట్టుకొని కథలు చెప్తూ జోకొడుతూ ఇలా కాలక్షేపం అయిపోతుంది. కాలచక్ర ప్రవాహంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. పిల్లలకి ఇక అప్పుడప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు రావటం, పిల్లల్ని చూసుకొని వెళ్ళటం, పిల్లల్ని తీసుకెళ్ళటం, ఒక వారం 10 రోజులు ఉంచుకొని వాళ్ళకి ఏం కావాలో కొనిపెట్టి పంపించడం, పిల్లలు కూడా నానమ్మ తాతయ్యకి అలవాటు అయిపోయి అమ్మా నాన్నల దగ్గర కన్నా ఇక్కడే కంఫర్ట్ ఎక్కువగా ఉంటుందని ఇక్కడే ఉండటానికి పిల్లలు కూడా ఇష్టపడటంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. తాతగారి ఇల్లు కళకళలాడిపోతోంది. ఇప్పుడు ఇంతకన్నా ఏం కావాలి అని అనసూయ మనసు ప్రశాంతపడింది. అక్కడ పిల్లలు ప్రశాంతంగా ఉంటున్నారు. ఇదే కదా వసుదైక జీవితం. ఇంతకన్నా ఏం కావాలి? ప్రశాంతవంతమైన హాయైనటువంటి వృద్ధాప్యం. ఇంతకు మించిన వరాలు భగవంతుడినేమీ అడగాలనిపించలేదు ఆవిడికి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.